చిక్కుడుకాయలతో నిల్వ పచ్చడి పెట్టాలంటే బాగా ముదిరిన చిక్కుడుకాయలు అయితేనే పచ్చడి బాగుంటుంది. కొంతమందికి డౌటు, చిక్కుడుకాయలు విడదీయకుండా పచ్చడి పెడతారు కదా, లోపల పురుగులు ఉండవా అని. పురుగులు ఉంటాయి, ఉండకుండా ఎందుకు ఉంటాయి. ఇక తోటలో కరివేపాకు ఉంది కదా అని కరివేపాకు కారప్పొడి చేయవా అని బండెడు కోసుకొచ్చారు. ఎందుకు సుఖం, ఇది కరివేపాకు లాగుందా. చిక్కుడుకాయ పచ్చడి చేద్దాం కదా అని చిక్కుడుకాయలు వేయించి వంటగదిలో పెడితే అటు వెళ్తా ఒకరు, ఇటు వెళ్తా ఒకరు, అటు వెళ్తా ఒకరు, ఇటు వెళ్తా ఒకరు, అటు ఇటుగా పావు కేజీ పైనే కాయలు తినేశారు. మరి వేయించిన చిక్కుడుకాయల టేస్ట్ అంత బాగుంటుంది. మరి వేయించిన చిక్కుడుకాయల టేస్ట్ అంత బాగుంటే ఇంకా పచ్చడి ఎంత బాగుంటుందో చెప్పండి. చూడండి, పిల్లలు పోటీ పడి మేము ఉప్పు చూస్తాం, మేము ఉప్పు చూస్తాం. నిజంగానే చిక్కుడుకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక కరివేపాకు కారపొడి అయితే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అన్నంత కమ్మగా ఉంది. పండగ 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 అని ఎదురు చూస్తే పండగ రాను వచ్చింది, పోను పోయింది. పిల్లలకి కూడా సెలవులు అయిపోయినాయి. వచ్చాం కానీ ఉన్నట్టే లేదు అని వెళ్ళడానికి వాళ్ళకి కష్టంగా ఉంది, వాళ్ళు వెళ్తుంటే మనకి కష్టంగా ఉంటుంది కదా. ఎవరికైనా అంతే, తల్లిదండ్రులకి. బండి తీయంగానే బస్సు రానే వచ్చేసింది. ఇక పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదామా. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం అండి. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? అందరికీ శుభ సోమవారం. పిల్లల కోసమని చిక్కుడుకాయ పచ్చడి చేస్తున్నాను. ఎలా చేశానో మీకు చూపిద్దామని ఈ వీడియో తీశాను. చాలామందికి చిక్కుడుకాయ పచ్చడి చేయడంలో డౌట్లు ఉన్నాయి. ఏంటంటే, చిక్కుడుకాయ పచ్చడి లేతకాయలు, ముదిరికాయలు ఏటితోనైనా చేయొచ్చా అని అంటే, లేతవి అయితే బాగోవు. బాగా ముదిరిన చిక్కుడుకాయలు అయితే బాగుంటాయి. ఇత్తులు బాగా ముదిరి ఉండాలా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, కొద్ది రోజులు నిల్వ ఉంటుంది. చిక్కుడుకాయ పచ్చడి పెట్టే ముందు ఈనెలు తీయకముందే కడగాల. కడిగిన తర్వాత ఈనెలు తీసి ఇదిగోండి ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. ఇక ఈనెలు అయితే తీస్తాం కానీ చిక్కుడుకాయని విడదీయం కదా, పురుగులు ఉంటాయి ఎట్లా అని మీకు డౌట్ రావచ్చు. చిక్కుడుకాయలని జాగ్రత్తగా చూసుకోవాలండి. కాయ మంచి నాణ్యంగా ఉన్న కాయలో పురుగులు ఏమి ఉండవు. కొంచెం కాయ మొత్తం మంచిగా ఉండి ఒక్కసాటే తపకగా ఉందంటే దాంట్లో పురుగున్నట్టు. లేదంటే అక్కడక్కడ రంధ్రాలు ఉంటాయి. ఇదిగోండి చూడండి, ఇక్కడ మీకు చూపించినట్టుగా రంధ్రం ఉంటుంది కదా, ఆ రంధ్రం ఉన్నా కానీ పురుగు ఉంటుంది. కాబట్టి మనకి ఈ చిక్కుడుకాయ పచ్చడి మంచి కాయలతో పెట్టుకోవాలనుకుంటే ప్రతి ఒక్క కాయ చూసి శుభ్రం చేసుకొని పచ్చడి కలుపుకోవాలి. ముందైతే చిక్కుడుకాయలను కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేశాను. ఇక పిల్లలు తోటలోకి వెళ్ళారు. తోటలో కరివేపాకు చెట్లు చూసి నాకు ఫోన్ చేశారండి, మమ్మీ కరివేపాకు ఉంది కోసుకొస్తాం, కరివేపాకు పొడి చేస్తావా అని. సరేలే అమ్మ కోసుకురండి అంటే, మంచిదా పిచ్చిదా చెడ్డదా అని చూడకోకుండా ఏది పడితే అది కోసుకొచ్చారండి. అస్సలు బాగలేదు. సరేలే కోసుకొచ్చారుగా, కడిగి అక్కడ పెట్టండి, నేను తర్వాత మంచాకు చూసుకొని కోస్తాలే అంటే, ముందు ఒక క్లాత్ పరిచి ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని కరివేపాకు శుభ్రంగా కడిగి ఆ క్లాత్ మీద ఆరబెట్టేశారండి. కరివేపాకు శీతాకాలం ఎండాకాలం అస్సలు బాగోదు. అదే వర్షాకాలం అనుకోండి చక్కగా లేతగా ఎప్పటికప్పుడు ఇగురు వస్తుంటుంది కాబట్టి బాగుంటుంది. ఇప్పుడేమో ఎక్కువగా ఇగురు రాదు. శీతాకాలం కాబట్టి దుమ్మంతా చెట్ల మీదే ఉంటుంది. ఎంత శుభ్రంగా కడిగినా మట్టి వస్తానే ఉంటుంది. ఎక్కువసార్లు కడుక్కుంటేనే బాగుంటుంది. కరివేపాకు కడిగేసి ఆరబెట్టేశారు. ఇక చిక్కుడుకాయలు ముందే కడిగి ఆరబెట్టేశాను కదా, తడి పూర్తిగా ఆరిపోయింది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఈ చిక్కుడుకాయలు వేయించుతున్నాను. చిక్కుడుకాయలు వేగటానికి కొంచెం టైం పడుతుంది. చిక్కుడుకాయలు వేగేటప్పుడు మంట మరీ ఎక్కువగా కాదు, మరీ తక్కువగా కాకుండా వేయించుకోవాలి. ఎక్కువైందనుకోండి కాయల పైన వేగుతాయి కానీ లోపల విత్తనాలు వేగవు. అలాని మంట తక్కువగా పెట్టామనుకోండి కాయలు వేగకుండా ఉడుకుతూ ఉంటాయి. చాలా టైం పట్టిద్ది, కాయల లోపలికి నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. కాబట్టి మంటని మీడియంలో ఉంచి ఈ చిక్కుడుకాయలు వేయించుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చిక్కుడుకాయలు వేయించుకోవాలి. మనకి అన్ని కాలాల్లో అన్ని కూరగాయలు దొరకవు. ఒక్కో సీజన్కి ఒక్కొక్క కూరగాయలు కాస్తాయి. కాబట్టి ఇప్పుడు శీతాకాలంలో ఎక్కువగా చిక్కుడుకాయలు దొరుకుతాయి. ఉగాది వరకు కూడా చిక్కుడుకాయలు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి బాగా ముదిరిన చిక్కుడుకాయలు మీకు దొరికితే, అంటే కొనుక్కోవటానికో లేకపోతే మీకు తీగలకుంటో మీరు పెంచిన తీగలకి కాయలున్నా ఇలా ముదురుకాయలు ఉంటే చక్కగా పచ్చడి పెట్టుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చిక్కుడుకాయలు వేయించుకోవాలి. చిక్కుడుకాయలు వేయించడం అయిపోయిన తర్వాత కరివేపాకు ఈ ఆకంతా కూడా దూసేస్తున్నాం. మండలతో కడిగి పెట్టాం కదా, తొందరగా ఆరేటట్టు లేదు ఫ్యాన్ కింద, అందుకనే ఆకంతా దూస్తున్నాం. తొందరగా ఆకు తడిపోవాలని ఎండకు అస్సలు ఆరబెట్టకూడదు. ఓన్లీ ఫ్యాన్ గాలికే ఆరిపోవాలి తడంతా కూడా.
ఇక ఆకుని అంతా దూసి ఫ్యాన్ కాల్ కింద పెట్టేశాను. మిరపకాయలు తొడాలు తీస్తున్నాను. మిరపకాయలు ఎప్పటికప్పుడు షాప్ నుంచి కొనుక్కొచ్చుకునే మిరపకాయలు అయితే ఎర్రగా అందంగా మంచిగా కనపడతాయి. కానీ మేము షాపుల నుంచి కొనుక్కురాము. పోయిన సంవత్సరం మేము పండించిన మిరపకాయలేనండి ఇవి. కాబట్టి ఎర్రగా కనపడవు, మామూలుగా ఉంటాయి అంతే. మిరపకాయలు తొడాలు తీయటం అయిపోయిన తర్వాత కడాయిలో కొద్దిగా నూనె వేసి స్టవ్ వెలిగించి తొడాలు తీసిన మిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసి ఈ మిరపకాయలు మాడకోకుండా గలగల్లాడే అంతవరకు కూడా వేయించుతూనే ఉండాలి. కారపొళ్ళు కొట్టుకున్న, పచ్చళ్ళు కొట్టుకున్న మిరపకాయలు వేయించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎండుమిరపకాయలు తొందరగా మాడతాయి. అందుకని ఈ మిరపకాయలు కూడా మంట తక్కువలోనే ఉంచి తిప్పుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఒక స్టవ్ మీద మిరపకాయలు వేయించుతూ ఇంకో స్టవ్ మీద వెడల్పు గిన్నె పెట్టుకొని కరివేపాకు వేయించుతున్నాం. కరివేపాకు వేయించాలంటే కొంచెం వెడల్పాటి గిన్నె అయితేనే తొందరగా కరివేపాకు వేగిద్ది. కరివేపాకు కూడా వేగింది, ఎండుమిర్చి కూడా వేగింది. ఎండుమిర్చిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి కారపొడికి రుచికి సరిపడంత ఉప్పు వేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఒకసారి మిక్సీ పట్టి ఇదిగోండి చూడండి, మిరపకాయలు ఇట్లా పొడి పొడి అయిపోతుంది. ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసి అందులోకి వేయించిన కరివేపాకు కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. కరివేపాకు ఎక్కువగానే వేయించాను కాబట్టి ఒకసారి మిక్సీ పట్టాలంటే తిరగదని కొద్దిగా కరివేపాకు వేసుకుంటూ మిక్సీ పడుతున్నాను. ఎప్పుడైనా సరే నేను కారపొళ్ళైనా పచ్చళ్ళైనా ఎక్కువగా రోట్లోనే చేస్తాను. కానీ ఈసారి పని ఎక్కువగా ఉండటం వల్ల మిక్సీలో అయితే తొందరగా అయిపోతుందని ఇలా మిక్సీలో పట్టేస్తున్నాను. ఏ కారపొళ్ళకైనా వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ముందేసాను ఒకసారి, అవి ఏంటంటే బాగా మెత్తగా మెదిగేసి కారపొడి అంతా కలిసిపోద్ది. ఇప్పుడు వేసినవి ఏంటంటే కొంచెం కచ్చా పచ్చా నలిగి ఇట్లా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇక కారపొడి రెడీ అయిపోయింది. చిక్కుడుకాయ పచ్చడి చేసేసుకుందాం. ఇదే కడాయిలో చిక్కుడుకాయలు వేయించాను కాబట్టి నూనె కొంచెం పక్కకు తీసి ఇదే కడాయిలో మిరపకాయలు వేయించాను. ఇప్పుడు మిరపకాయలు తీసి మళ్ళీ ఇదే కడాయిలో చిక్కుడుకాయ పచ్చడికి తాలింపు పెట్టుకుంటున్నాను. ముందైతే స్టవ్ వెలిగించి కడాయిలో చిక్కుడుకాయలు వేయించి నూనె పోసేసాను. 4 ఎండుమిర్చి వేసేసి చిక్కుడుకాయ పచ్చడికి పులుపుకు సరిపోయేంత చింతపండుని ముందే 1 గంట నీళ్ళల్లో నానబెట్టి మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టిన చింతపండు గుజ్జుని తాలింపులో వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి చింతపండు గుజ్జు కొద్దిగా వేగిన తర్వాత ఒక 15 దాకా వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చా పచ్చా దంచేసి ఈ తాలింపులో వేసేసాను. ఈ తాలింపు మంచిగా వేగింది. స్టవ్ బంద్ చేసి ఇందులోకి స్పూనున్నర ఆవపిండి, 1/2 స్పూను మెంతిపిండి వేశాను. అయితే మీకు ఇక్కడ మెంతిపిండి విడిగా కనిపించదు, 2 కలిపి నూరాను వేయించి, అంటే ఆవాలు మెంతులు వేయించి 2 కలిపి నూరాను కాబట్టి మీకు అర్థం అవటం కోసం స్పూనున్నర ఆవపిండి, 1/2 స్పూను మెంతిపిండి వేశాను. ఇక పచ్చడి కలిపేద్దాం. నేను చిక్కుడుకాయలు వేయించి వంటగదిలో పెడితే పిల్లలు మా వారు అటు ఒకసారి పోతా ఇటు ఒకసారి వస్తా 1/2 కేజీ చిక్కుడుకాయలు పైనే తినేశారు. చిక్కుడుకాయలు నూనెలో వేయించినవి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కూడా తినాలేండి ఇప్పుడు. ఇంకా ఈ చిక్కుడుకాయల్లోకి 1 కప్పు కారం పోసాను, 1/2 కప్పు ఉప్పు పోయాల్సింది. తొందరగా ప్యాకెట్లోంచి గిన్నెలో ఎక్కువ పడింది కాబట్టి ఆ ఉప్పు మొత్తం పోయికోకుండా కొద్దిగా తగ్గించి వేసేసాను. మెంతిపిండి ఆవపిండి వేసింది చెప్పాను, కానీ తాలింపులో పసుపు వేసింది చెప్పడం మర్చిపోయాను. చిన్న స్పూన్తో 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసాను. చింతపండు తాలింపుని కాయల్లోకి వేసేసిన తర్వాత ఇందులోకి వేసిన ఉప్పు, కారం, చింతపండు గుజ్జు మొత్తం కూడా కాయలకి పట్టేటట్టు కలుపుకోవాలి. నేను చూపిస్తున్నట్టు గరిటతో ఏమీ కలపవసరంలో చేత్తోనైనా కలుపుకోవాలి. ఏ పచ్చళ్ళు కలుపుతున్నా నేను మాత్రం మంట అనుకోకుండా చేత్తోనే కలిపేస్తాను. కానీ ఈసారి ఏమో గరిటతో కలపవలసి వచ్చింది. మనకు ఆడవాళ్ళకి అందరికీ ఎప్పుడు ఉండేదే కదా, 4 రోజులకో వారానికో 10 రోజులకో ఒకసారి అయినా కూరగాయలు కోసేటప్పుడు చేయి కోసుకోవటము, వంట చేసేటప్పుడు చేయి కాల్చుకోవటము జరుగుతుంటుంది కదా. నిన్న కూరగాయలు కోస్తుంటే కత్తిపీటతో కొంచెం దిగింది. కొంచెమైనా కారం కలుపుతుంటే చేయి మంట పుట్టింది కాబట్టి ఇక గరిటతో కలిపేశాను. ఇక మా పిల్లలు చూడండి, ఇక్కడ మేము ఉప్పు చూస్తామని ఒకళ్ళు పోటీ పడుతున్నారు. ఇక ఉప్పు చూడగానే అన్నం తినాలన్న వాళ్ళకి ఆకలేసింది. ఏది పచ్చడి కోసం, కారపొడి కోసం తొందరగా అన్నం తినేద్దామని ప్లేట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. ఇక చిక్కుడుకాయ పచ్చడి కొద్దిగా, కరివేపాకు కారపొడి కొద్దిగా కరివేపాకు కారపొడిలో నెయ్యి వేసేసుకొని అన్నం తింటున్నాము. అబ్బా, 2 కూడా చాలా బాగున్నాయండి టేస్టు.
ఇంకా చిక్కుడుకాయ పచ్చడి అయితే చెప్పే పని లేదు. ఉసిరికాయ పచ్చడి అయినా మామిడికాయ పచ్చడి అయినా ఏ పచ్చళ్ళు అయినా మనం పచ్చడి కలిపిన తర్వాత కనీసం ఒక 2 రోజులైనా నిల్వ ఉండి ఉప్పు కారం ఆ ముక్కలు పీల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కానీ ఈ ఉసిరికాయ అలా అవసరం లేదు. మామూలుగా అప్పటికప్పుడు కలుపుకొని అయినా ఆ ఉసిరికాయలు కాయలే తినొచ్చు, అంత బాగుంటుంది. సంక్రాంతి ఎదురు చూసి 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 సంవత్సరం అంతా ఎదురు చూస్తాము. అది ఇట్టా వచ్చింది అట్టా వెళ్ళిపోద్ది. పిల్లలు కూడా సంక్రాంతి సంబరం అయిపోయి హైదరాబాద్ బయలుదేరుతున్నారు. అందుకే ఈ కారపొడి చిక్కుడుకాయ పచ్చడి చేశాను. ఇంకా సంక్రాంతికి వండిన పిండి వంటలన్నీ కూడా బాక్సులకి కవర్లకి చదిరేసాను ఇద్దరికి. అయితే ఇద్దరు ఒకరోజు ఊరు వెళ్ళలేదు. ముందు ఒకళ్ళకి ఒకరోజు బుక్ అయింది బస్సు సీటు, ఇంకొకరికి 2వ రోజు అనమాట. ఒక్కరోజు అంటే అసలు కలవలేదు, దొరకలేదు. ఇప్పుడు అందరూ హైదరాబాద్ నుంచి పండగకి వచ్చి ఉంటారు కదా, బస్ టికెట్లు చాలా కష్టంగా ఉంది. ముందు రోజేమో పండు బుక్ చేసుకుంది, తర్వాత రోజు బంగారు బుక్ చేసుకుంది. వీళ్ళు వచ్చి వెళ్తున్నప్పుడల్లా కూడా మనసు చాలా బరువుగా బాధగా అనిపిస్తుంది. కానీ ఎమ్మటనే అనిపించింది అనమాట, మన మట్టి బుర్రకి ఎలాగో చదువు లేదు, వీళ్ళైనా చదువుకోవాలి కదా, నీతో పాటు ఇంట్లోనే కూర్చోమంటావా ఏంటి అని మళ్ళీ నా మనసుకు నేనే చెప్పుకుంటా. బస్సులు చూడండి, ఇవన్నీ హైదరాబాద్ వెళ్ళాయి, బయని వెళ్తానా ఉన్నాయి. మా వారు బంగారుని తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళారు. నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా బోసిపోయినట్టు. నాకు తెలిసి మీ పరిస్థితి కూడా ఇంతే. పెళ్ళైన పిల్లలు, జాబ్ చేసే పిల్లలు, చదువుకునే పిల్లలు పండగకి వచ్చి వెళ్ళేటప్పుడు ప్రతి తల్లిదండ్రులు ఇంతే బాధపడతారు.